Good morning, childrens. Now we are at what Polyset chemistry syllabus. Polyset chemistry syllabus లో ఫస్ట్ చాప్టర్ ఏంటి మనకు కెమికల్ ఈక్వేషన్స్కి సంబంధించింది ఫస్ట్ చాప్టర్స్లో లెట్ వి డిస్కస్ అబౌట్ వాట్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్? ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో కెమికల్ చేంజ్ ఏది అని అడుగుతున్నాడు. మనకు చేంజెస్ని కనుక తీసుకున్నట్టయితే వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ చేంజెస్. What are they two types of changes? One is what physical change, another one is what chemical change. మరి ఫిజికల్ చేంజ్ ఏది కెమికల్ చేంజ్ ఏదని గుర్తుపట్టడం కోసము ఒక కీ కాన్సెప్ట్ ఏంటంటే కెమికల్ చేంజ్ కావాలి అని అంటే కంపల్సరీ న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ కావాలి. ఒక కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయితే మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఏదైతే ఆప్షన్స్ ఇస్తాడో ఈ ఆప్షన్స్లో ఒకటి కొత్త పదార్థము కొత్త సబ్స్టెన్స్ కనుక ఫామ్ అయితే అది కెమికల్ చేంజ్. కొత్త సబ్స్టెన్స్ కనుక ఫామ్ కాకపోతే కొత్త సబ్స్టెన్స్ ఫామ్ కాకుండా దాని సైజులో కానీ షేప్లో కానీ కలర్లో కానీ ఇట్లాంటి వాటిలో తేడా వస్తే దాన్ని ఏమనాలి? ఫిజికల్ చేంజ్ అనాలి. ఓకేనా? ఇప్పుడు కెమికల్ చేంజ్కి ఫిజికల్ చేంజ్కి ఒకటే ఒక కీ కాన్సెప్ట్ తోటి గుర్తుపట్టాల్సింది ఏంటి అని అంటే కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయితే కెమికల్ చేంజ్, కొత్త సబ్స్టెన్స్ ఫామ్ కాకపోతే ఫిజికల్ చేంజ్. ఇప్పుడు చూడండి, రస్టింగ్ ఆఫ్ ఐరన్లో ఏమవుతుంది? ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాట్? అట్మాస్ఫియర్. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ వాటర్ వేపర్ ఇట్ విల్ టర్న్స్ ఇన్ టు వాట్? Fe2O3 x moles of H2O. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ రస్ట్. ఇక్కడ ఎట్లుంది? ఐరన్ అనేది Fe ఫామ్లో ఉంది. ఇక్కడికి వచ్చేవరకు ఏమైంది? ఇక్కడ ఒక కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయింది కాబట్టి ఇది ఏంటిది మనకు? కెమికల్ చేంజ్. బర్నింగ్ ఆఫ్ కోల్ని కనుక తీసుకున్నా అనుకోండి, బర్నింగ్ ఆఫ్ కోల్ అంటే ఏంటి? కోల్ అంటే కార్బన్ ఆక్సిజన్లో కనుక బర్న్ అయితే నాకేమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అంటే న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయింది. న్యూ సబ్స్టెన్స్ వచ్చింది. ఇక్కడ కార్బన్గా ఉండే ఇప్పుడు CO2గా మారింది. న్యూ సబ్స్టెన్స్ వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ కెమికల్ చేంజ్. నెక్స్ట్, డైజెషన్ ఆఫ్ ఫుడ్ని కనుక తీసుకున్నట్టయితే ఫుడ్ డైజెస్ట్ అయ్యి ఏమవుతుంది మనకు? ఇట్ ఈస్ బ్రేక్ డౌన్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్ అండ్ ఇట్ విల్ రియాక్ట్స్ విత్ వాట్? గ్యాస్ట్రిక్ జ్యూస్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ రియాక్ట్ అయ్యి మనకేమైపోతుంది? డైజెషన్ అవ్వడము జరుగుతుంది. అంటే సింప్లర్ గ్లూకోజ్ సబ్స్టెన్సెస్గా అది స్ప్లిట్ అవ్వడము జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. కాబట్టి డైజెషన్ ఈజ్ ఆల్సో వాట్? కెమికల్ చేంజ్. సో దట్స్ వై ద అల్టిమేట్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆల్ ద ఎబోవ్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఆల్ ద ఎబోవ్ అనేది ఏమవుతుంది? మనకు ఆన్సర్ అవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కంటైన్స్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో ఏముంటాయి? ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ అనేది ఉంటుందా? అంటే సమానంగా టూ సైడ్స్ సమానంగా నంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఉంటుందా? ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయా? ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆన్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ సైడ్ ఉంటుందా? ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయా అని అడుగుతున్నాడు మనకు. ఒక్కసారి ఒక రియాక్షన్ ఏదో ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ప్లస్ HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ H2. దీన్ని బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ క్లోరిన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది కాబట్టి దీని ముందర 2 పెడతాం. ఇప్పుడు నాకు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇందులో చూడండి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్. దీని ముందర 1 ఉంది, ఇది 2 ఉంది, అంటే ఇటు సైడ్ 3 మోల్స్ ఉన్నది. దీని ముందర 1 ఉంది, దీని ముందర 1 ఉంది, కాబట్టి ఇటు సైడ్ అనేది 2 మోల్స్ ఉంది. ఈక్వల్గా ఉన్నాయా? లేవు, అన్ఈక్వల్గా ఉన్నాయి, కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ వన్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇది ఒక మాలిక్యూలు, ఇవి 2 మాలిక్యూలు, మొత్తం 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నవి? ఇదొక మాలిక్యూలు, ఇదొక మాలిక్యూలు, 2 ఉన్నాయి. ఇటు సైడ్ 3 మాలిక్యూల్స్ ఉంటే ఇటు సైడ్ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షనే. నెక్స్ట్ వన్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ చూడండి, ఈక్వల్ నెంబర్ ఆఫ్
ఆటమ్స్ ఒకసారి చూడండి, థర్డ్ ఆప్షన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఏం రాశాను నేను ఇంతకుముందు, జింక్ ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ హైడ్రోజన్ అని రాసా, అంతేనా? సో H2, ఇది H2. సో ఇప్పుడు చూడండి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఇక్కడ జింక్ ఆటమ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇటు 1 ఉంది, ఇటు ఎన్ని ఉన్నది, 1 ఉన్నది. హైడ్రోజన్ ఆటమ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇటు 2 ఇంటూ 1 2 ఉన్నవి. దిస్ సైడ్ ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, 1 ఇంటూ 2 2, 1 ఇంటూ 2 2, కాబట్టి ఇటు సైడ్ కూడా 2 ఉన్నాయి. క్లోరిన్స్ 2 క్లోరిన్స్ ఉన్నాయి ఇటు సైడ్ 1 ఇంటూ 2 2 క్లోరిన్స్ ఉన్నాయి. అంటే ఏమైనవి, ఆటమ్స్ అనేది ఈక్వల్గా ఉన్నవి. నంబర్ ఆఫ్ మోల్స్ కాదు, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కాదు, ఏది ఈక్వల్గా ఉంటవి, నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈక్వల్ ఉంటవి. నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ఈక్వల్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఫార్ములా ఆఫ్ లైమ్ స్టోన్ ఈజ్. లైమ్ స్టోన్ యొక్క ఫార్ములా ఏంటి? లైమ్ స్టోన్ అంటే ఏంది, పాలరాయి, సున్నపు రాయి లేదా పాలరాయి కూడా తీసుకోవడం జరుగుతుంది. దాని ఫార్ములా ఏంటిది, కాల్షియం కార్బోనేట్. పాలరాతి యొక్క ఫార్ములా ఏంటి, కాల్షియం కార్బోనేట్. ఇందులో దీన్ని వేడి చేస్తే నాకు కాల్షియం ఆక్సైడ్ వస్తుంది. కాల్షియం ఆక్సైడ్ని ఏమంటారంటే పొడి సున్నము. ఏంటిది, పొడి సున్నము. ఇది కాల్షియం హైడ్రాక్సైడ్ని ఏమంటారంటే లైమ్ వాటర్ అంటారు. కాల్షియం హైడ్రాక్సైడ్ని ఏమంటారు, లైమ్ వాటర్ అని అనడం జరుగుతుంది. కాబట్టి మనకు లైమ్ స్టోన్ యొక్క ఫార్ములా ఏంటిది, కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్. అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏమంటారు? బేసిక్ ఈక్వేషన్ అంటారా, స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటారా, ఫండమెంటల్ ఈక్వేషన్ అంటారా, స్కెల్టల్ ఈక్వేషన్ అంటారా? అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, బ్యాలెన్స్ చేయకముందు ఉన్న ఈక్వేషన్ ఏమంటారంటే స్కెల్టల్ ఈక్వేషన్ అంటారు. బ్యాలెన్స్డ్ చేయకముందు. బ్యాలెన్స్ చేసిన తర్వాత ఈక్వేషన్ని స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటారు. బ్యాలెన్స్ చేసిన తర్వాత ఉండే ఈక్వేషన్ ఏమంటారు, స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. బ్యాలెన్స్ కాకముందు ఒక ఏదైనా ఒక ఈక్వేషన్ కనుక ఉంటే ఆ ఈక్వేషన్ బ్యాలెన్స్ కాకముందు దాన్ని ఏమనాలి, స్కెల్టల్ ఈక్వేషన్. ఇంతకుముందు రాసిన జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గివ్స్ రైస్ టు జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. ఇది బ్యాలెన్స్ కాలేదు కాబట్టి దీన్ని స్కెల్టల్ ఈక్వేషన్ అనాలి. బ్యాలెన్స్ అయిన తర్వాత ఆ ఈక్వేషన్ ఏమనాలి, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ తీసుకోండి. జింక్ ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ హైడ్రోజన్. ఇది ఏంటిది, బ్యాలెన్స్ అయిన తర్వాత ఉన్న ఈక్వేషన్. బ్యాలెన్స్ అయిన తర్వాత ఉన్న ఈక్వేషన్ని స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటారు. బ్యాలెన్స్ కాకముందున్న ఈక్వేషన్ని స్కెల్టన్ ఈక్వేషన్ అంటారు అనే విషయం మనకు గుర్తుంచుకోవాలి. ఆఫ్టర్ దిస్ నౌ లెట్ వి గో టు ఫిఫ్త్ క్వశ్చన్. The substances that are present on the left hand side of a chemical equation are called. ఒక కెమికల్ ఈక్వేషన్ కనుక తీసుకున్నట్టయితే, ఇంతకుముందు ఈక్వేషన్ తీసుకుంటున్నాను. జింక్ ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ హైడ్రోజన్. ఓకేనా? ఇందులోపల ఈ గివ్స్ రైస్ టు ఏదైతే ఉంటుందో, ఈ గివ్స్ రైస్ టుకి ఇటువైపు ఉన్న వాటిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే సబ్స్టెన్సెస్ లెఫ్ట్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటివి ఆర్ అని చూపెడుతున్నాను. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న సబ్స్టెన్సెస్ని ఏమనాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న సబ్స్టెన్సెస్ని మనము చెప్పండి, రియాక్టెంట్స్ అంటారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న సబ్స్టెన్సెస్ని ఏమనాలి, రియాక్టెంట్స్ అనాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న సబ్స్టెన్సెస్ని జింక్ ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ H2. సో ఈ గివ్స్ రైస్ టు అంటే నథింగ్ బట్ ఈక్వల్ టు అన్నట్టు. ఈ గివ్స్ రైస్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని రియాక్టెంట్స్ అనాలి. ఏమనాలి, రియాక్టెంట్స్ అంటారు. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని ఏమంటారు, ప్రోడక్ట్స్ అంటారు. ఇప్పుడు కెమికల్ ఈక్వేషన్స్ గురించి మీకు
ఇప్పుడు అయిన 5 క్వశ్చన్స్లో మనకు డిఫరెంట్ ఐటమ్స్ వచ్చినవి ఏమున్నవి? ఒకటి స్కెల్టల్ ఈక్వేషన్ అంటే ఏమని ఉన్నది? స్కెల్టల్ ఈక్వేషన్ అంటే బ్యాలెన్స్ కాకముందు ఉన్న ఈక్వేషన్ని స్కెల్టన్ ఈక్వేషన్ అంటారు. బ్యాలెన్స్ అయిన తర్వాత ఉన్న ఈక్వేషన్ని స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటారు. ఈ గివ్స్ రైస్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని రియాక్టెంట్స్ అంటారు. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని ప్రోడక్ట్స్ అని అనడం జరుగుతుంది. ఈ టర్మ్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 6th క్వశ్చన్. ఫార్ములా ఆఫ్ క్విక్లైమ్. ఇందులో ఫార్ములా ఆఫ్ క్విక్లైమ్ ఏంటిది? CaOH టేకెన్ ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. CaO అంటే కాల్షియం ఆక్సైడ్. CaCO3 అంటే ఏంటిది? కాల్షియం కార్బోనేట్. CaHCO3 టేకెన్ ట్వైస్ ఇదేంటిది? కాల్షియం బైకార్బోనేట్. కాల్షియం బైకార్బోనేట్. మరి ఏది క్విక్లైమ్ అంటే? క్విక్లైమ్ అంటే ఏంటిది అని అంటే కాల్షియం ఆక్సైడ్. క్విక్లైమ్ అంటే ఏంటిది? కాల్షియం ఆక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ని ఏమంటారు? లైమ్ వాటర్ అంటారు. ఏమంటారు? కాల్షియం హైడ్రాక్సైడ్ని లైమ్ వాటర్ అంటారు. కాల్షియం కార్బోనేట్ని ఏమంటారు? లైమ్ స్టోన్ అంటారు. కాల్షియం కార్బోనేట్ని ఏమంటారు? లైమ్ స్టోన్ అంటారు. నేను క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా నేను ఎవ్రీ సాటర్డే కానీ మండే కానీ సూపర్విజన్కి వస్తాను కదా, అప్పుడు వచ్చినప్పుడు క్విక్ లైమ్ అంటే ఏంటిదని అంటే మీరు ఏం చెప్తారు? కాల్షియం ఆక్సైడ్ అని ఆన్సర్ ఇస్తారు. అట్లా కాదు, నేను ఇక్కడ ఏ విధంగానైతే చెప్తున్నానో అంటే రిమైనింగ్ ఐటమ్స్ గురించి కూడా నేను చెప్తున్నాను. ఈ రిమైనింగ్ ఐటమ్స్ గురించి కూడా యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. When quicklime is added to water, which of the following is formed? క్విక్లైమ్ని వాటర్కి యాడ్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది అంటున్నాడు. క్విక్లైమ్ అంటే ఏంటిదిరా? కాల్షియం ఆక్సైడ్. దీనికి కనుక నేను వాటర్ని కనుక యాడ్ చేస్తే ఇది పొడి సున్నము. వాటర్ని కనుక యాడ్ చేస్తే నాకు కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది, తడి సున్నం వస్తుంది. స్లేక్డ్ లైమ్, మనకేంటిది? స్లేక్డ్ లైమ్ అంటారు. దీన్నే లైమ్ వాటర్ అని కూడా అంటారు. ఏమంటారు? లైమ్ వాటర్ అని కూడా అంటారు. లైమ్ వాటర్ అంటే నిమ్మకాయ కలిపిన నీరు అనుకోవద్దు, ఓకేనా? లైమ్ వాటర్ అంటే ఏంది? కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH టేకెన్ ట్వైస్. దాన్ని ఏమంటారు? లైమ్ వాటర్ అని అనడం జరుగుతుంది. లైమ్ వాటర్ అంటారు. క్విక్ లైమ్ను వాటర్కి యాడ్ చేస్తే క్విక్ లైమ్గానే ఉండదు. లైమ్ స్టోన్ అంటే ఏంటిదిరా? లైమ్ స్టోన్ అంటే చెప్పినాను, కాల్షియం కార్బోనేట్ని లైమ్ స్టోన్ అంటారు. జిప్సమ్ అంటే ఏంటిది మరి? జిప్సమ్ అంటే ఏంటంటారు? CaSO4 2H2O. దిస్ ఈజ్ ద వాట్ జిప్సమ్. కాల్షియం సల్ఫేట్, CaSO4 2H2O అని ఏమంటారు? జిప్సమ్ అని అనడం జరుగుతుంది. జిప్సమ్ యొక్క ఫార్ములా CaSO4 2H2O. అదే CaSO4 హాఫ్ H2O ఉంటే దాన్ని ఏమనాలి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనాలి. CaSO4 2H2O ఉంటే జిప్సమ్. ఈ టూ ప్లేస్లో 1/2 కనుక ఉంది అనుకోండి, 2 ప్లేస్లో 1/2 కనుక ఉంటే అదేమవుతుంది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవుతుంది. నెక్స్ట్ కమ్ టు ద కలర్ ఆఫ్ BaSO4 precipitate ఈజ్ బేరియం సల్ఫేట్. BaSO4 ఏ కలర్లో ఉంటుంది మనకు? బేరియం సల్ఫేట్ వైట్ కలర్లో ఉంటుంది. వైట్ కలర్లో ఉండే ప్రిసిపిటేట్ బేరియం సల్ఫేట్ వైట్ కలర్లో ఉంటుంది. ఒకటి నల్లని కలర్లో ఉండే ప్రిసిపిటేట్ చెప్తారా? నల్లని కలర్లో ఉండే ప్రిసిపిటేట్ అంటే ఏంటిదిరా? కెమికల్ రియాక్షన్స్లో ఫార్మ్ అయ్యే సాలిడ్ సబ్స్టెన్స్ను, ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు అందులో ఫామ్ అయ్యే సాలిడ్ సబ్స్టెన్స్ను ఏమంటారు? ప్రిసిపిటేట్ అనాలి. కెమికల్ రియాక్షన్లో ఫామ్ అయ్యే సాలిడ్ సబ్స్టెన్స్ని ఏమంటారు? ప్రిసిపిటేట్ అంటారు. ఇది వైట్ ప్రిసిపిటేట్ బేరియం సల్ఫేట్ ఒకటి రాసినాము. బ్లాక్ ప్రిసిపిటేట్కి ఎగ్జాంపుల్ లెడ్ సల్ఫైడ్. ఎల్లో ప్రిసిపిటేట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? లెడ్ నైట్రేట్ కాదు, మనకు ఏమొస్తుంది అంటే ఓకే, యూ కెన్ టేక్ వాట్? లెడ్ నైట్రేట్ కూడా ఎల్లో కలర్లోనే ఉంటుంది. లెడ్ నైట్రేట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఎల్లో కలర్ లోపల మనకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రౌన్ కలర్లో ఉండే ఒక ప్రిసిపిటేట్ కనుక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే ఫెర్రస్ సల్ఫేట్.
ఫెర్రస్ సల్ఫేట్ అనేది ఏ కలర్లో ఉంటుంది? బ్రౌన్ కలర్లో మనకు ఉండడం జరుగుతుంది. లేదా ఫెర్రస్ హైడ్రాక్సైడ్ కూడా మనకు బ్రౌన్ కలర్లోనే ఉంటుంది. ఫెర్రస్ హైడ్రాక్సైడ్ కూడా ఏ కలర్లో ఉంటుంది? బ్రౌన్ కలర్ లోపల మనకు ఉండడం జరుగుతుంది. బ్రౌన్ కలర్ లోపల ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్? స్మాలెస్ట్ పార్టికల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యే స్మాలెస్ట్ పార్టికల్ని ఏమంటాము? స్మాలెస్ట్ పార్టికల్ని ఏమంటామంటే యాటమ్ అంటాము. స్మాలెస్ట్ పార్టికల్ని ఏమంటారు? యాటమ్ అంటారు. యాటమ్స్ యొక్క కలయిక వల్ల ఏం ఏర్పడుతుంది? మాలిక్యూల్స్ ఏర్పడతాయి. యాటమ్స్ యొక్క కలయిక వల్ల ఏం ఏర్పడుతుంది? మాలిక్యూల్స్ ఏర్పడడం జరుగుతుంది. అయాన్ అంటే ఏంటిది? చార్జ్డ్ పార్టికల్. ఇట్లా నెత్తి మీద ప్లస్ ఛార్జో మైనస్ ఛార్జో కనుక ఉన్నట్టయితే వీటిని ఏమంటారు? అయాన్స్ అంటారు. అందులో మరి ప్లస్ ఛార్జ్ కనుక ఉంటే క్యాటయాన్ అనాలి, మైనస్ ఛార్జ్ కనుక ఉంటే యానయాన్ అనాలి. సో ఇవి అయాన్స్. కాబట్టి మన దీని ఆన్సర్ మాత్రం ఏంటిది? ఆటమ్. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ చూడండి. ఏ కెమికల్ ఈక్వేషన్ విచ్ కంటైన్స్ ద సేమ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆన్ రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రోడక్ట్ సైడ్ ఈజ్. సో ఈ గివ్స్ రైస్ టుకి ఇట్ సైడ్ ఉన్న వాటిని, లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని రియాక్టెంట్స్ అంటారు, రైట్ సైడ్ ఉండే వాటిని ప్రోడక్ట్స్ అంటారు. ఈ రియాక్టెంట్స్లో ఒక రకమైన యాటమ్స్ ఎన్ని ఉంటాయో ప్రోడక్ట్స్లో కూడా గన్నే ఉండాలి. అట్లా ఉండే విధంగా చేయబడిన ఈక్వేషన్ ఏమంటారు అంటున్నాడు. స్కెల్టల్ అంటారా? బ్యాలెన్స్డ్ అంటారా? అన్బ్యాలెన్స్డ్ అంటారా? ఎనీ వన్ ఆఫ్ ద ఎబోనా? మనకు బ్యాలెన్స్ అయినట్టు సేమ్ సైడ్ అంటే ఇరువైపులా కూడా సమానంగా ఉండే ఆటమ్స్ ఉండే విధంగా ఉన్న ఈక్వేషన్ను బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటారు. లేదా స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటారు. స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటారు. స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అన్నా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అన్నా ఒకటే. ఒకవేళ కనుక ఈక్వల్గా లేకపోతే దాన్ని స్కెల్టన్ ఈక్వేషన్ అంటారు, లేదా అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటారు. స్కెల్టన్ ఈక్వేషన్ కానీ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కానీ అంటాం ఎప్పుడు? బ్యాలెన్స్ కాకముందు. బ్యాలెన్స్ అయిన తర్వాత బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కానీ లేదా స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ కానీ అంటాము. నెక్స్ట్ కమ్ టు 11th క్వశ్చన్. ఏ ఫార్ములా యూనిట్ ఇండికేట్స్. ఒక ఫార్ములా యూనిట్ ఏమి చెబుతుంది? మనకి ఏదైనా ఒక ఫార్ములా యూనిట్ని కనుక మనం తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను CaCO3 తీసుకున్నాను అనుకోండి, ఇది ఒక ఫార్ములా యూనిట్. ఈ ఫార్ములా యూనిట్ ఏం చెప్తుంది? 1 యూనిట్ ఆఫ్ ఆటమ్ చెప్తుందా? 1 యూనిట్ ఆఫ్ మాలిక్యూల్స్ చెప్తుందా? 1 యూనిట్ ఆఫ్ అయాన్ చెప్తుందా? ఏది చెప్తుందో చెప్పండి. ఇది ఫార్ములా యూనిట్ అనేది మనకు, అయితే నేను ఇక్కడ మాలిక్యూల్ని తీసుకున్నాను. ఒకవేళ కనుక ఇనర్ట్ గ్యాసెస్ కనుక ఉన్నాయనుకోండి, నియాన్ ఈ విధంగా మనం రాయొచ్చు. ఒకవేళ కనుక అయాన్స్ కనుక ఉంటే బైకార్బోనేట్ అయాన్ లేదా క్లోరైడ్ అయాన్ ఏదో ఒకటి రాయొచ్చు. దీని ముందట మనకు ఇవన్నీ కూడా ఏంటిది? ఇది ఫార్ములా యూనిటీ అంటాము, దీన్ని ఫార్ములా యూనిటీ అంటాము, దీన్ని కూడా ఫార్ములా యూనిటీ అంటాము. కాబట్టి ఆల్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఫార్ములా యూనిట్ అనేది ఏంటిది? అన్నీ కూడా దీన్ని కూడా ప్రతిదాన్ని కూడా ఫార్ములా యూనిట్గా మనం తీసుకోవచ్చు. అది మాత్రం మేజర్గా ఉండాల్సింది 1 యూనిట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కమ్ టు 12th క్వశ్చన్. ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ ఇన్ ద కంబషన్ అంటే ఏందిరా? కంప్లీట్ బర్నింగ్ ఇన్ ఆక్సిజన్. కంబషన్ మీన్స్ కంప్లీట్ బర్నింగ్ ఇన్ ఆక్సిజన్ ఆఫ్ ప్రోపేన్ ఈజ్. సో ఏం ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి అంటున్నాడు. ప్రోపేన్ను బర్న్ చేస్తే. C3H8 అంటే ఏంటిది? ఇది ప్రోపేన్. సో దీన్ని కనుక నేను బర్న్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? ఎప్పుడు కానీ ఒక కాంపౌండ్ని కనుక కార్బన్ మరియు హైడ్రోజన్లు మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారంటే హైడ్రోకార్బన్ అనాలి. ఒక కాంపౌండ్లో, ఒక మాలిక్యూల్లో కార్బన్ మరియు హైడ్రోజన్లు మాత్రమే ఉంటే వాటిని ఏమంటారు? హైడ్రోకార్బన్లు అంటారు. హైడ్రోకార్బన్లు అనడం జరుగుతుంది.
ఏ హైడ్రోకార్బన్ అయినా సరే ఆక్సిజన్లో మండితే కంపల్సరీ ఇవే రావాలి, CO2 H2O ప్లస్ ఎనర్జీ. CO2 H2O ప్లస్ ఎనర్జీ రావడం జరుగుతుంది. హైడ్రోకార్బన్ ఏదైనా సరే, ఒకటే ప్రోపేన్ కావాల్సిన అవసరం లేదు, ఏదన్నా కానీ కార్బన్ హైడ్రోజన్ల కాంబినేషన్లో ఉండి ఆక్సిజన్లో బర్న్ చేస్తున్నామంటే కంపల్సరీ ఇవే వస్తాయి, కంపల్సరీ ఇవే రావాలి, CO2 H2O అండ్ ఎనర్జీ రావాలి. కాబట్టి ఆన్సర్ ఏంటిది? థర్డ్ ఆప్షన్, CO2 అండ్ H2O. నెక్స్ట్ గో టు 13th క్వశ్చన్. సో ఇక్కడ ఏమున్నాడు, ఎక్స్ వై జెడ్లు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అంటే బ్యాలెన్స్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో H2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు వాట్? H2O. ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయిరా? 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నవి? 2 ఉన్నాయి. ఓకే, బ్యాలెన్స్ అయింది అది. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నవి? 1 ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నవి? 1 ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఏం చేయాలి? ఇక్కడ 2 పెట్టుకోవచ్చా? పెట్టుకోవడానికి వీలు లేదు. ఫార్ములాని మార్చకూడదు. దాని ముందు మాత్రమే నంబర్ ఆఫ్ మోల్స్ని మాత్రమే మార్చాలి. ముందు ఉన్న నంబర్స్నే మార్చాలి, కానీ కింద కాళ్ళ దగ్గర ఉన్న నంబర్స్ని ఎట్టి పరిస్థితిలో మార్చకూడదు. కాళ్ళ దగ్గర ఉన్న నంబర్స్ని మార్చొచ్చా? మార్చరాదు. ఇప్పుడు మార్చకుండా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నాకు ఆక్సిజన్స్ ఎన్ని వచ్చినాయిరా? ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయిరా? లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నవి? 2 ఉన్నవి. రైట్ సైడ్ కూడా 2 ఉండాలంటే దీని ముందర 2 పెడితే ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా. 2 ఇంటూ 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. మరి ఈ 2ని పెడితే ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయినాయి, కానీ హైడ్రోజన్స్ డిస్టర్బ్ అయినాయి. చూడండి, ఇక్కడ 2 to 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నవి 2 హైడ్రోజన్సే ఉన్నాయి. దిస్ సైడ్ 2 హైడ్రోజన్సే ఉన్నవి. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి? నేను దీని ముందర 2 పెట్టాలి. 2 to 4 హైడ్రోజన్స్, 4 హైడ్రోజన్స్, 2 ఆక్సిజన్స్. దిస్ సైడ్ 2 to 4 హైడ్రోజన్స్, 2 1 2 ఆక్సిజన్స్. కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. కాబట్టి ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఇక్కడ ఏంది? y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఉంది చూడండి, ఇంకా z కూడా వాల్యూ ఉంది. z ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందిరా? 2 ఉన్నది. కాబట్టి దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకేనా? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. బ్యాలెన్స్ ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద కెమికల్ రియాక్షన్స్ ఇన్ విచ్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ టు ఫార్మ్ ఏ న్యూ కాంపౌండ్ ఈజ్ కాల్డ్. అంటే ఒక కెమికల్ రియాక్షన్లో మనకు ఎనర్జీ అబ్జార్బ్ అయ్యి ఆ కెమికల్ రియాక్షన్ జరిగి ప్రోడక్ట్స్గా మారుతుంది. అంటే అది రియాక్టెంట్స్ ఏమవుతున్నాయి? ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటే ఎండోథర్మిక్ రియాక్షన్ అనాలి. అదే ఒకవేళ కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఎనర్జీ కనుక ప్రోడక్ట్స్తో పాటు ఎనర్జీ కనుక రిలీజ్ అయితే దాన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటారు. ఏమంటారు? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఎనర్జీ అబ్జార్బ్ కావాలి, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఎనర్జీ రిలీజ్ కావాలి. మరి ఇంకొక టర్మ్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు? రిడాక్స్ రియాక్షన్ ఇచ్చినాడు. ఇందులో రెడ్ జరగాలి, ఆక్స్ జరగాలి. రెడ్ అంటే ఏంటంటే రిడక్షన్, ఆక్స్ అంటే ఏంటంటే ఆక్సిడేషన్. ఏ రియాక్షన్లోనైతే ఆక్సిడేషన్ మరియు రిడక్షన్ బోత్ జరుగుతాయో, ఆక్సిడేషన్ మరియు రిడక్షన్ రెండూ జరుగుతాయో దాన్ని రిడాక్స్ రియాక్షన్ అంటారు. ఇక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే ఏంటిది? బ్యాలెన్స్డ్ రియాక్షన్ అంటే ఏంటిది? రియాక్టెంట్ సైడు, ప్రోడక్ట్స్ సైడు ప్రతి ఆటంకి సంబంధించి సమాన నంబర్ ఉండాలి. ఒకవేళ ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉంటే ఇటు సైడ్ కూడా 4 హైడ్రోజన్స్ ఉండాలి. ఇటు 5 ఆక్సిజన్స్ ఉంటే ఇటు కూడా 5 ఆక్సిజన్స్ ఉండాలి. అట్లా ఉండే విధంగా చేయబడిన ఈక్వేషన్స్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనాలి. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? ఎనర్జీ రిలీజ్ అయ్యే ఈక్వేషన్ కాబట్టి, ఎనర్జీ అబ్జార్బ్ అయిన రియాక్షన్ కాబట్టి ఎండోథర్మిక్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ కమ్ టు 15th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డబుల్ డికంపోజిషన్ రియాక్షన్? డబుల్ డికంపోజిషన్ రియాక్షన్ కావాలి అని అంటే ఏం కావాలి? వాటి యొక్క అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే వాటి యొక్క పార్ట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇందులో మొదలు ఉన్నది దీనిలో చివరి ఉన్న దాంతో కలవాలి, ఇందులో చివర ఉన్నది ఇందులో మొదలు ఉన్న దాంతో కలవాలి. అట్లా కలిసే విధంగా కనుక ఉంటే దాన్ని డబుల్ డికంపోజిషన్ రియాక్షన్ అంటారు. ఇక్కడ పీబీ అనేది ఐ తోటి కలిసింది చూడండి, అదేవిధంగా NO3 అనేది ఐ తోటి కలవడం జరిగింది, లెడ్ అయోడైడ్ ఫామ్ అయింది. నేను ఇంతకుముందు ఏదో ఒక క్వశ్చన్లో ఇది రాంగ్ చెప్పినాను. మీకు ఏం చెప్పినాను?
ఎల్లో కలర్ ప్రెసిపిటేట్, ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ లెడ్ నైట్రేట్ అని చెప్పినాను. ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ లెడ్ నైట్రేట్ కాదు, లెడ్ అయోడైడ్. ఎల్లో కలర్లో ఉండే సాలిడ్ ఫామ్ అయింది ఏంటి అది? లెడ్ అయోడైడ్. అది కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అక్కడ గుర్తురాక లెడ్ నైట్రేట్ అని చెప్పినాను. లెడ్ అయోడైడ్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. నెక్స్ట్ NaCl చూడండి. ఈ Na అనేది ఏమైంది? NO3 తోటి కలిసింది. Cl అనేది Ag తోటి కలిసింది. అంటే ఇందులో మొదటిది చివరిది మొదట. ఇక్కడ కూడా చూడండి, మొదటిది చివరి దాంతో కలిసింది, చివరిది మొదటి దాంతో కలిసింది, కాబట్టి ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రియాక్షన్లో లాస్ట్ రియాక్షన్లో కనుక తీసుకున్నట్టయితే Fe అనేది కాపర్ని తీసివేసి కాపర్ని పక్కకు జరిపి Fe అనేది ఏమైంది? కాపర్ను డిస్ప్లేస్ చేసి దాని ప్లేస్లోనికి రావడం జరిగింది. Fe అనేది Cu ప్లేస్లోనికి వచ్చింది, సో డిస్ప్లేస్ చేసింది, కాబట్టి ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇదేం రియాక్షన్ రా? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లేదా సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటారు. కాబట్టి ఇది మనకు డబుల్ డికంపోజిషన్ కాదు. మిగతా అన్నింటివి డబుల్ డికంపోజిషన్ రియాక్షన్స్. నెక్స్ట్ వన్ 16th క్వశ్చన్ చూడండి. ద కలర్ ఆఫ్ లెడ్ ఆక్సైడ్ ఈజ్ లెడ్ ఆక్సైడ్ యొక్క కలర్ ఏ విధంగా ఉంటుందిరా? లెడ్ ఆక్సైడ్ యొక్క కలరు ఎల్లో కలర్లో ఉంటుంది. లెడ్ ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్లో ఉండడం జరుగుతుంది. PbS లెడ్ సల్ఫైడ్ ఏమో బ్లాక్ కలర్లో ఉంటుంది. లెడ్ సల్ఫైడ్ బ్లాక్ కలర్ లోపల ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్. when dilute hydrochloric acid is added to iron fillings dilute hydrochloric యాసిడ్ని ఐరన్ ఫిల్లింగ్స్కి యాడ్ చేసినాడు. యాడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి మనకు? FeCl2 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. FeCl2 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫార్మ్ అవుతుంది. దీన్ని ఐరన్ క్లోరైడ్ అంటారు. ఐరన్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఐరన్ క్లోరైడ్ ఆర్ ఫార్మ్డ్. హైడ్రోజన్ గ్యాస్ మరియు ఐరన్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. మీరు ఏ లోహమైనా సరే, ఏ మెటల్ అయినా సరే, వాటి మీద యాసిడ్స్ని కనుక పోస్తే, ఏ మెటల్ మీదైనా యాసిడ్స్ని కనుక పోల్చినట్టయితే కంపల్సరీ ఏ గ్యాస్ వస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ వస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ చూడండి. ఏ షైనీ బ్రౌన్ కలర్డ్ ఎలిమెంట్, ఒక బ్రౌన్ కలర్డ్ ఎలిమెంట్ ఉందంట. ఆన్ హీటింగ్ ఇన్ ఎయిర్ బికమ్స్ బ్లాక్ కలర్. హీట్ చేస్తే బ్లాక్ కలర్లోనికి మారింది. ద ఎలిమెంట్ ఎక్స్ అండ్ బ్లాక్ కలర్డ్ సబ్స్టెన్స్ ఈజ్. సో మనకు బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్ ఏది ఉంటుంది అనేది తెలిస్తే, బ్లాక్ కలర్ది ఫామ్ అయింది ఉండేది, బ్లాక్ కలర్లో ఉండేటివి ఏంటివో తెలిస్తే మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. సో ఐరన్ ఏ కలర్లో ఉంటుంది? బ్రౌన్ కలర్లో ఉండడం జరుగుతుంది. సిల్వర్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఇవి రెండు కావు. నెక్స్ట్ లెడ్ని కనుక తీసుకున్నట్టయితే, ఈ లెడ్ యొక్క కలరు ఏ కలర్? ఇది లెడ్ది గ్రాఫైట్ లాంటి కలర్ ఉంటుంది. సరే దాని పేరు గుర్తు రావట్లేదు, ఓకే వదిలేసేయండి. సో ఇది లెడ్ ఆక్సైడ్ని ఫామ్ చేసింది. ఇక్కడ కాపర్ని కనుక మనం తీసుకున్నట్టయితే, కాపర్ అనేది ఏముంటుంది? బ్రౌన్ కలర్లో షైనీ ఎలిమెంట్. బ్రౌన్ కలర్డ్ షైనీ నేచర్ అంటే మెరిసే నేచర్ ఉంటుంది. ఇది ఆక్సిజన్లో కనుక కలిసినట్టయితే నాకేమొస్తుంది? కాపర్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. కాపర్ ఆక్సైడ్ ఎట్లా ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది. కాబట్టి మనకు బ్లాక్ కలర్ది ఫామ్ అయింది, షైనీ నేచర్ ఉన్నది. కాబట్టి ఆన్సర్ కాపర్ అండ్ కాపర్ ఆక్సైడ్. ఈ కాపర్ ఆక్సైడ్ మీదుగా మళ్ళీ నేను హైడ్రోజన్ గ్యాస్ని కనుక పంపించి వేడి చేస్తే మళ్ళీ కాపర్ ప్లస్ H2O వస్తుంది. H2O వేపర్ కాబట్టి ఇది బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్లాక్ షైనీ కలర్ కాపర్ ఫామ్ అవడం జరుగుతుంది. ఇది ఆక్సిజన్ తోటి కలుస్తుంది కాబట్టి దీన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాము. ఇందులోకెళ్ళి ఆక్సిజన్ తీసివేస్తున్నాం కాబట్టి రిడక్షన్ రియాక్షన్ అంటాము. అనడం జరుగుతుంది. ఆక్సిజన్ తీసేస్తున్నాం. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్, కాపర్ ప్లస్ H2 హీట్ కాపర్ ప్లస్ H2 ఇది gives rise to ఉండాలి. ఇన్ దిస్ రియాక్షన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆక్సిడైజ్డ్? ఏది ఆక్సిడైజ్ అయింది? CuO ప్లస్ H2 gives rise to Cu ప్లస్ H2O. ఇందులో ఆక్సిడైజ్ అయింది ఏంది? ఆక్సిడైజ్ కావాలంటే ఆక్సిజన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆక్సిడైజ్ కావాలంటే ఏం కావాలి? ఆక్సిజన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆక్సిజన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆక్సిజన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆక్సిజన్స్ని యాడ్ చేసుకున్నది ఏది? ఆక్సిజన్ యాడ్ చేసుకున్నది. ఆక్సిజన్ ఏమైంది? హైడ్రోజన్ యాడ్ చేసుకుంది. ఆక్సిజన్స్ని యాడ్ చేసుకుంది కాబట్టి ఇది ఆక్సిడైజ్ అయింది. ఇది ఆక్సిజన్స్ని లూజ్ చేసింది కాబట్టి ఇదేమైంది? రెడ్యూస్ అయింది. ఇదేమైంది? రెడ్యూస్ అయింది. హైడ్రోజన్ ఏమో ఆక్సిజన్ యాడ్ చేసుకుంది కాబట్టి ఆక్సిడైజ్ అయింది. ఇదేమో ఆక్సిజన్ లూజ్ చేసుకుంది కాబట్టి రెడ్యూస్ అయిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బ్లీచింగ్ ఏజెంట్? బ్లీచింగ్ ఏజెంట్. బ్లీచింగ్ ఏజెంట్ అంటే ఏంటిది? కలర్ను ఉడగొట్టేది బ్లీచింగ్ ఏజెంట్. కలర్ను ఉడగొట్టేది ఏంటిది? బ్లీచింగ్ ఏజెంట్. బ్లీచింగ్ ఏజెంట్ ఏంటిదంటే తడి క్లోరిన్ గ్యాస్. బ్లీచింగ్ ఏజెంట్ అంటే ఏంటి? తడి క్లోరిన్ గ్యాస్. ఇక్కడ ఇచ్చిన వాటిలో తడి క్లోరిన్ గ్యాస్. ఇలా తడి క్లోరిన్ గ్యాస్ ఏదో గుర్తుపట్టండి, మాయిస్ట్ క్లోరిన్. మాయిస్ట్ క్లోరిన్ ఏమంటారు? తడి క్లోరిన్ అంటారు. మాయిస్ట్ క్లోరిన్ ఏమంటారు? తడి క్లోరిన్ అని అనడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏం చేయడం జరుగుతుంది మనకు? ఇది తడి క్లోరిన్. తడి క్లోరిన్ అనేది మనకు ఎట్లా పనిచేస్తుంది? అది బ్లీచింగ్గా పనిచేస్తుంది. బ్లీచింగ్ అంటే కలర్ను తీసేసేదాన్ని బ్లీచింగ్ అనాలి. నెక్స్ట్ క్వశ్చన్ 21 క్వశ్చన్. వై మాయిస్ట్ క్లోరిన్ యాక్ట్స్ యాజ్ బ్లీచింగ్ ఏజెంట్? మాయిస్ట్ క్లోరిన్ ఎందుకు బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది? ఎందుకు బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేయడం జరుగుతుంది అంటే మాయిస్ట్ క్లోరిన్ ఏదైతే ఉంటుందో ఇది క్లోరిన్ గ్యాస్ నీరుతోటి కలిసి దేం ఏర్పడుతుందంటే HOCl, హైపోక్లోరస్ ఆమ్లము, HOClని ఇవ్వడం జరుగుతుంది. ఈ HOCl ఏం చేస్తుంది? మరి HOCl ఏం చేయడం జరుగుతుంది అని అంటే ఇది డికంపోజ్ అయి మళ్ళీ ఏమవుతుంది? మనకు ఆక్సిజన్ గ్యాస్ని ఇస్తుంది. నేసెంట్ ఆక్సిజన్ ఇస్తుంది. నేసెంట్ ఆక్సిజన్ అంటే ఏంటిది? ఇది చాలా ఎక్కువ చర్యాశీలత ఉన్న మూలకం. నేసెంట్ ఆక్సిజన్ ఏంటిది? హై రియాక్టివిటీ ఉన్న ఎలిమెంట్. ఈ హై రియాక్టివిటీ ఉన్న ఎలిమెంట్ ఏమవుతుంది? బ్లీచింగ్గా పనిచేస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏముంటాలి? మాయిస్ట్ క్లోరిన్ వాటర్ తోటి రియాక్ట్ అయ్యి ఏమొస్తుంది? నేసెంట్ ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి అది బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ C22 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్? ఇందులో కెమికల్ రియాక్షన్ కాందేంది అంటున్నాడు. టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ కాందేంది అంటున్నాడు. టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ కాందేంది అంటున్నాడు. కాంబినేషనా, డికంపోజిషనా, డిస్ప్లేస్మెంటా, డిసోసియేషనా? ఏది కాదు? డికంపోజిషన్ అంటే విడిపోవడం, కాంబినేషన్ అంటే కలవడం, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది? ఒకదాని ప్లేస్లో నుంచి ఒక ఎలిమెంట్ ప్లేస్ను తీసేసి దాని ప్లేస్లో ఇంకొక ఎలిమెంట్ వస్తే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. ఓకేనా? డిసోసియేషన్ అంటే ఏంది? విడిపోవడం. డిసోసియేషన్ అంటే ఏంది? పీసెస్గా మారడం. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? డిసోసియేషన్ అనేది రియాక్షన్ కాదు. డిసోసియేషన్ అనేది ఏంటిది? అది ఒక రియాక్షనా కాదు. నెక్స్ట్ క్వశ్చన్ 23 క్వశ్చన్ చూడండి. సో 23 క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినాడు ఇక్కడ. ఓకేనా? ఆక్సైడ్ అండ్ కలర్. MgO మెగ్నీషియం ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలరా, ఎల్లో కలరా, బ్లాక్ కలరా ఉంటుందా? లెడ్ ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది? కాపర్ ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుందో గుర్తుపట్టాలి. సో ఇప్పటిదాకా వచ్చిన వాటిలో కాపర్ ఆక్సైడ్ అయితే బ్లాక్ కలర్లో ఉంటుందని తెలుసు. కాబట్టి ఎట్లా ఉండాలి? ఇంకో ఫోర్త్ది కూడా ఉంది. కాల్షియం ఆక్సైడ్ కలర్లెస్ అంటే వైట్ కలర్నే కలర్లెస్గా తీసుకోవచ్చు. ఓకేనా? సో కాబట్టి మనకు ఫస్ట్ది మెగ్నీషియం ఆక్సైడ్ని కనుక తీసుకుంటే
మెగ్నీషియం ఆక్సైడ్ని కనుక మనం తీసుకుంటే ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ అన్నీ కూడా అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. సో మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వైట్ కలర్లో ఉంటుంది, లెడ్ ఆక్సైడ్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది, కాపర్ ఆక్సైడ్ బ్లాక్ కలర్లో ఉంటుంది, కాల్షియం ఆక్సైడ్ కలర్లెస్గా ఉంటుంది. సో కాబట్టి 1A 2B 3C 4D ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్ చూడండి. ఎక్స్ అనేది CaO ప్లస్ CO2 అంట. సో వై కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ CO2 కలిస్తే వై ప్లస్ 2H2 వై ప్లస్ H2O వచ్చింది. ఇక్కడ ఎక్స్ అండ్ వై ఏంటి అన్నాడు. కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ దేని నుంచి వస్తుంది? నేను కాల్షియం కార్బోనేట్ లైమ్ స్టోన్ని కనుక హీట్ చేస్తే అది దేనిగా డికంపోజ్ అవుతుంది? కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా విడిపోతుంది. కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడిపోవడం జరుగుతుంది. ఇక్కడ కాల్షియం ఆక్సైడ్కి కార్బన్ డైఆక్సైడ్ని కనుక కలిపితే, కాల్షియం హైడ్రాక్సైడ్కి కార్బన్ డైఆక్సైడ్ని కనుక నేను కలిపితే నాకేమొస్తుంది? కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ రావడం జరుగుతుంది. కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ ప్లేస్ని కనుక తీసుకుంటే కాల్షియం కార్బోనేట్, వై ప్లేస్లో కనుక తీసుకున్నట్టయితే కాల్షియం కార్బోనేటే. కాబట్టి 24th యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 25th క్వశ్చన్ చూడండి. ఏ కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్స్, కెమికల్ రియాక్షన్స్లో ఏమి జరుగుతాయి, కెమికల్ రియాక్షన్లు ఏమవుతుంది? ఒక కెమికల్ రియాక్షన్ కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను NaOH ప్లస్ HCl తీసుకున్నాను అనుకోండి. తీసుకుంటే ఏమవుతుంది? వీటి మధ్య రియాక్షన్ జరిగితే నాకు NaCl ప్లస్ H2O వస్తుంది. ఇక్కడ NaOHకు NAకి OHకి మధ్యలో ఉండే బాండ్ ఏదైతే ఉంటుందో ఈ బాండ్ బ్రేక్ అయ్యి NAకి Clకి మధ్యన కొత్త బాండ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి బాండ్ బ్రేక్ అయ్యి పాత బంధాలు విడిపోయి కొత్త బంధాలు ఏర్పడడం జరుగుతుంది. ఒక కెమికల్ రియాక్షన్లు ఏమవుతుంది? ఓల్డ్ బాండ్స్ ఆర్ గోయింగ్ టు బి బ్రోకెన్ అండ్ న్యూ బాండ్స్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్డ్. కాబట్టి ఏమవుతుంది? బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్ అండ్ మేకింగ్ ఆఫ్ బాండ్స్ జరుగుతుంది. జరుగుతుంది కాబట్టి వీటిని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2. నెక్స్ట్ వాట్ ఈస్ ద వాల్యూమ్ రేషియో? 26th క్వశ్చన్ సి. వాట్ ఈస్ ద వాల్యూమ్ రేషియో ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్డ్ బై ఎలక్ట్రాలసిస్ ఆఫ్ అసిడ్యులేటెడ్ వాటర్? సో అసిడిఫైడ్ వాటర్ని తీసుకొని, అసిడిఫైడ్ వాటర్ అంటే వాటర్లో ఒక డ్రాప్ యాసిడ్ వేయాలి, అదే అసిడిఫైడ్ వాటర్ అవుతుంది. దీన్ని ఎలక్ట్రాలసిస్ అంటే దీని గుండా కరెంటును కనుక పంపించి జరిపే రియాక్షన్ ఎలక్ట్రాలసిస్ అంటారు. ఎలక్ట్రాలసిస్ రియాక్షన్ కనుక జరిపిస్తే ఇక్కడ ఏమొస్తుంది? నాకు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వస్తుంది. ఏమొస్తుంది? హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ రావడం జరుగుతుంది. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్, ఇక్కడ హైడ్రోజన్ ముందు 1, ఆక్సిజన్ ముందు హాఫ్ పెట్టుకోవాలి. ఓకేనా? 1/2 × 2 1 అవుతుంది. సో కానీ ఇక్కడ 1/2లో లేదు, 1/2లో లేదు కాబట్టి 1:1/2 కదా. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ 1/2 లేదు కాబట్టి దీన్ని రెండింటిని 2 తోటి మల్టిప్లై చేయండి. 2:2, ఇక్కడ 2 తోటి మల్టిప్లై చేస్తే 2 × 1/2 అవుతుంది, క్యాన్సల్ అయిపోయి 2:1. 2:1 రేషియోలో నాకు ఏమొస్తుంది? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వస్తుంది. 2:1 రేషియోలో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వస్తుంది. ఇట్లా కన్ఫ్యూజ్ కనుక అయితే మీరు దీన్ని బ్యాలెన్స్ చేయండి. బ్యాలెన్స్ చేస్తే హైడ్రోజన్లు 2 ఉన్నాయి కాబట్టి 2 ఉన్నాయి, ఆక్సిజన్ ఒకటే ఉంది కాబట్టి ఇటు సైడ్ 2 ఉన్నాయి, ఇటు సైడ్ కూడా 2 కావాలంటే దీని ముందర ఎంత పెట్టాలి? 2 పెట్టాలి. 2 పెడితే హైడ్రోజన్స్ డిస్టర్బ్ అయినవి కాబట్టి 2 × 2 = 4 హైడ్రోజన్స్, మళ్ళీ ఇక్కడ 2 పెడతారు. ఇప్పుడు చూడండి నాకు ఎంత వచ్చింది? 2:1 అనేది రావడం జరిగింది. బ్యాలెన్స్ చేసి చెప్పినా సరే లేదా లెంతీ ప్రాసెస్ ఆలోచించినా ఓకే. నెక్స్ట్ ద మాలిక్యులార్ మాస్ ఆఫ్ H2O. H2O యొక్క మాలిక్యులార్ మాస్ ఎంత? ఇందులో ఎన్ని ఉన్నవి? 2 హైడ్రోజన్లు ఉన్నవి, 1 ఆక్సిజన్ ఉన్నది. హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత? 1. ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత? 16. కాబట్టి 2 × 1 2 ప్లస్ 1 × 16 16. 2 + 16 = ఎంత? 18 రావడం జరుగుతుంది.
కాబట్టి అటామిక్ మాస్ ఆఫ్ H2O ఎంత? 18. అటామిక్ మాస్ ఆఫ్ H2O ఎంత? 18. 29. సో 29th క్వశ్చన్ చూడండి. అవగాడ్రో నంబర్ Na ఈజ్, అవగాడ్రో నెంబర్ వాల్యూ ఎంత? అవగాడ్రో నెంబర్ వాల్యూ ఎంత? 6.022 ఇంటూ 10 to the power of 23 10 to the power of 23 molecules. సో దిస్ ఈజ్ ద వాట్ అవగాడ్రో నెంబర్ వాల్యూ. ఓన్లీ వాల్యూస్లో ఇచ్చినాడు కాబట్టి 6.02, ఇక్కడ 10 to the power of 23 పెట్టుకోండి. 10 to the power of 23, 6.022 into 10 to the power of 23, 10 to the power of 23. ఈ డైరెక్ట్గా ఈ నంబర్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక మోల్లో ఏ గ్యాస్ అయినా సరే, ఒక మోల్ గ్యాస్లో ఉండే మాలిక్యూల్స్ యొక్క సంఖ్యనే అవగాడ్రో నెంబర్ అంటారు. 1 మోల్ గ్యాస్లో ఉండే మాలిక్యూల్స్ యొక్క సంఖ్య ఎంత? ఇన్ని ఉంటాయి. 6.022 ఇంటూ 10 to the power of 23, 10 to the power of 23. నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటే ఏంది? ఒక గ్రామ్ మోల్ గ్యాస్ ఆక్యుపై చేసే వాల్యూమ్. ఒక గ్రామ్ మోల్ వాల్యూమ్, లేదా కన్ఫ్యూజ్ కాకుండా గ్రామ్ను కట్ చేసినా సరే, 1 మోల్ గ్యాస్ ఎప్పుడు కానీ 22.4 లీటర్స్ లేదా 22,400 మిల్లీలీటర్స్ వాల్యూమ్ను ఆక్యుపై చేస్తుంది. ఒక గ్రామ్ మోల్ లేదా ఒక మోల్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది? 22.4 లీటర్స్ ఆర్ 22,400 మిల్లీలీటర్స్. 22.4 లీటర్స్ ఆర్ 22,400 మిల్లీలీటర్ల వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇది డైరెక్ట్గా మెమరైజ్ చేయాల్సిందే, ఇలా నాలెడ్జ్ ఉపయోగించాల్సిందే ఏం లేదు, డైరెక్ట్గా బట్టి పట్టుకోవాల్సిందే ఇది. నెక్స్ట్ 30 క్వశ్చన్. నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్. నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్, 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్లో. సో ఇవి ఆప్షన్స్ను పక్కన పెట్టేసేయండి. సో హైడ్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే 2 into H, 2 Hలు ఉన్నాయి. హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 1, సో 2 into 1 is equal to 2 grams. సో ఒక మాలిక్యులర్ వెయిట్, ఇది గ్రామ్ మోల్స్ అంటారు. సో ఒక మోల్ హైడ్రోజన్ యొక్క వెయిట్ ఎంత? 2 grams. 1 మోల్లో ఎన్ని ఉంటుంది? అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే 2 గ్రామ్స్లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఎంత? 6 తీసుకోండి. 6 into 10 to the power of 23 మాలిక్యూల్స్ ఉంటాయి. యాక్చువల్గా 6.022 into 10 to the power of 23 తీసుకోవాలి. 2 గ్రామ్స్లో ఇన్ని ఉంటే 1 గ్రామ్లో ఎన్ని ఉంటుంది? ఇందులో సగం ఉంటాయి. అందులో సగం అంటే ఎంత? 3 into 10 to the power of 23. 3 into 10 to the power of 23 is the correct answer. 3 into 10 to the power of 23 correct answer. These are the first 30 questions. Okay na? First 30 questions. Now let me stop.